రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. అర్ధరాత్రి మెరుపు దాడులతో దిగిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని 5 కీలక సైనిక విమాన స్థావరాలను ధ్వంసం చేసింది. ఏడాదిన్నర పాటు రహస్యంగా ప్రణాళిక రచించి రష్యాకు జెలెన్స్కీ చుక్కలు చూపించారు. ఉక్రెయిన్ దాడులతో రష్యా ఉలిక్కిపడింది. వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఉక్రెయిన్పై రష్యా అణుబాంబులను ప్రయోగించబోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దగ్గర 250 అణు ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది. వాషింగ్టన్, లండన్, ప్యారిస్ ను లక్ష్యంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం 3 పశ్చిమ దేశ రాజధానులపై దాడికి లక్ష్య కోఆర్డినేటర్లు రష్యా లాక్ చేసిందని సమాచారం. ఇక రష్యా చర్యలను పరిశీలిస్తున్న నాటో దేశాలు అలర్ట్ అవుతున్నాయి. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Шестую слышу! Пизда нахуй! Не, нормально. Давай. Это такой уже 11-й? Это 11-й. Это, наверное, диалект. А это вон этот. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. అర్ధరాత్రి మెరుపు దాడులకు దిగిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని 5 కీలక సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఏడాదిన్నర పాటు రహస్యంగా ప్రణాళిక రచించి రష్యాకు జెలెన్స్కీ చుక్కలు చూపించారు. ఉక్రెయిన్ దాడులతో రష్యా ఉలిక్కిపడింది. వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఉక్రెయిన్పై రష్యా అణుబాంబులను ప్రయోగించబోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దగ్గర 250 అణు ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది. వాషింగ్టన్, లండన్, ప్యారిస్ ను లక్ష్యంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం 3 పశ్చిమ దేశ రాజధానులపై దాడికి లక్ష్య కోఆర్డినేటర్లు రష్యా లాక్ చేసిందని సమాచారం. రష్యా చర్యలను పరిశీలిస్తున్న నాటో దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. మరొకసారి రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం తాజాగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయని భావించాలంటారు. కానీ ఉన్నట్టుండి నిన్న ఉక్రెయిన్ రష్యాపై ఏకకాలంలో దాడులకు తెగబడింది. ఉన్న డ్రోన్లతో అటాక్ చేసింది. ఊహించినట్టుగా అసలు రష్యా ఎప్పుడూ ఊహించినట్టుగా ఆ దాడులకు దిగబడింది. ఎయిర్ బేస్ రష్యా ఎయిర్ బేస్ టార్గెట్ చేస్తూ ఆ ఉక్రెయిన్ డ్రోన్లు దాడులకు దిగబడి దాదాపుగా 41 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. అదే సమయంలో చాలా డ్యామేజ్ జరిగింది. సో దీంతో ప్రస్తుతము రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది కొంతమంది గాయపడ్డారు, క్షతగాత్రులు, కొందరు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. అర్ధరాత్రి మెరుపు దాడులకు దిగిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని 5 కీలక సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఏడాదిన్నర పాటు రహస్యంగా ప్రణాళిక రచించి రష్యాకు జెలెన్స్కీ చుక్కలు చూపించారు. ఉక్రెయిన్ దాడులతో రష్యా ఉలిక్కిపడింది. వెంటనే ప్రతీకార దాడులు ఉక్రెయిన్పై రష్యా అణుబాంబులను ప్రయోగించబోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దగ్గర 250 అణు ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది. వాషింగ్టన్, లండన్, ప్యారిస్ ను లక్ష్యంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం 3 పశ్చిమ దేశ రాజధానులపై దాడికి లక్ష్య కోఆర్డినేటర్లు రష్యా లాక్ చేసిందని సమాచారం. ఇక రష్యా చర్యలను పరిశీలిస్తున్న నాటో దేశాలు అలర్ట్ అవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. అర్ధరాత్రి మెరుపు దాడులకు దిగిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని 5 కీలక సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఏడాదిన్నర పాటు రహస్యంగా ప్రణాళిక రచించి రష్యాకు జెలెన్స్కీ చుక్కలు చూపించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ.
గుడ్ ఈవినింగ్ వైశాలి. రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకవైపు శాంతి చర్చలు అని చెప్పేసి అందరూ భావించారు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సమసిపోతుంది. ఆ శాంతి చర్చల ద్వారా రెండు దేశాల్లో శాంతి నెలకొంటుంది, యుద్ధం ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ నిన్న ఊహించినట్టుగా ఉక్రెయిన్ రష్యాపై పెద్ద దాడికి పాల్పడింది. డ్రోన్ల సహాయంతో ఏకకాలంలో దాడులకు పాల్పడింది. దీంతో రష్యా అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. దాదాపుగా ఉక్రెయిన్ జరిపినటువంటి డ్రోన్ల దాడిలో 41 రష్యాకు సంబంధించిన అధునాతిక యుద్ధ విమానాలు అన్ని కూడా ధ్వంసమైపోయాయి. అదే సందర్భంలో రష్యాలోని 4 ఎయిర్ బేస్లు కూడా, అంటే యుద్ధానికి సంబంధించిన ఎయిర్ బేస్లు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో పాటు పలువురు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా కొంతమంది గాయాలయ్యి మరణించారని కూడా తెలుస్తా ఉంది. సో దీంతో ఆ రష్యా కూడా ఉక్రెయిన్ పై సీరియస్ గా ఉంది. ఎనీ టైమ్ ఆ పెద్ద బిగ్ అటాక్ పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకారంతో ఆ రష్యా ఇప్పటికే కొద్ది రోజులు 7 సంవత్సర కాలంగా కూడా నిరంతరం రెండు దేశాల మధ్య యొక్క యుద్ధం కొనసాగుతుంది. సో ఈ దీంతో నిన్న రష్యాపై యుక్రెయిన్ చేసినటువంటి డ్రోన్ అటాక్ తర్వాత పూర్తి స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి చెప్పేసి రాత్రి అర్ధరాత్రి ఏకకాలంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైనటువంటి రష్యా ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. సో ఈసారి అటాక్ తీవ్రంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే రష్యా నుంచి ఉక్రెయిన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. సో మనకు అందుతున్న క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి తాజా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా నుంచి అంతుల ప్రకారం రష్యా ఈసారి ఏకంగా అణ్వాయుధాలు యూజ్ చేసే, అంటే అణ్వాయుధాలు వాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అణ్వాయుధాలతో టార్గెట్ గా ఉక్రెయిన్ టార్గెట్ గా దాడులకు పాల్పడాలని అనుకుంటుంది. సో ఇటీవల కాలంలో కేవలం ఒక ఉక్రెయినే కాకుండా దాంతో పాటుగా లండన్, ప్యారిస్, వాషింగ్టన్ లాంటి పశ్చిమ దేశాలకు సంబంధించిన 3 ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని అణ్వాయుధాలతో, అణుబాంబులతో దాడుకు దిగాలని పాల్పడుతున్న తెలుస్తా ఉంది. సో పెద్ద వ్యూహమైతే ఇదే జరిగితే మాత్రం ప్రపంచంలో మరొక పెద్ద యుద్ధానికి తెరలేపినట్టు అవుతా ఉంది. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అమెరికా కావచ్చు, నాటో దళాలు మొత్తంగా కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి, ఏం జరుగుతుందో తెలుసుకునేటానికి మానిటరింగ్ చేస్తున్నాయి. సో నిన్న ఉక్రెయిన్ దాడి తర్వాత మాత్రం పరిస్థితులు ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. సో మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. సో రష్యా ఏ టైంలోనైనా ఈ 3 ప్రధాన నగరాలను, అంటే వరల్డ్ లోనే మోస్ట్, అంటే ఎకనామికల్ గా కావచ్చు, అన్ని పెద్ద ప్రపంచంలోనే అత్యంత సంపద గల దేశంలో పట్టణాలుగా ఉన్నటువంటి వాషింగ్టన్ కావచ్చు, అదేవిధంగా ప్యారిస్ కావచ్చు, లండన్, ఈ 3 ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూనే రష్యా యుద్ధానికి దిగబోతుంది తెలుస్తా ఉంది, దాడులకు పాల్పడుతుంది తెలుస్తోంది. సో అదే జరిగితే మాత్రం అదే స్థాయిలో నాటో దళాల నుంచి కూడా రష్యాపై తిరిగి కౌంటర్ అటాక్ ఉండే అవకాశం కనబడుతూ ఉంది. సో మొత్తం పరిస్థితులు మాత్రం మరొక పెద్ద యుద్ధానికి తెరలే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క యుద్ధాలు, అంటే మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ సంబంధించి చూసాము. సో ఇప్పుడు అంతకు మించి ఒక పెద్ద యుద్ధానికి తెరలేబోతుందని తెలుస్తా ఉంది. సో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి ఒక పెద్ద అంకము ప్రారంభమయ్యే లోపే అంకం ముగిసింది. సో శాంతి చర్చల ద్వారా పరిస్థితులు మొత్తం పూర్తి స్థాయిలో సానుకూలంగా వచ్చి సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారు. సో ఇదే సందర్భంలో ఇప్పుడు మాత్రం రష్యాపై ఉక్రెయిన్ చేసిన దాడితో ఇక రష్యా ఖచ్చితంగా దాడికి పాల్పడుతుంది. సహజసిద్ధంగానే రష్యా ఎప్పుడు ఉక్రెయిన్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. సో ఉక్రెయిన్ కు మద్దతుగా ఉంటున్నటువంటి పశ్చిమ దేశాలపై కూడా చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏకకాల దాడులకు తెగపడాలని చూస్తుంది. సో రాబోయే 24-48 గంటల్లో అత్యంత క్రూషియల్ అని చెప్పేసి, వచ్చే 48 అవర్స్ చాలా క్రూషియల్ అని చెప్పేసి ఇప్పటికే నాటోకు సంబంధించినటువంటి అన్ని కూడా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. రష్యా ఎలాగైనా దాడులకు పాల్పడుతుంది కాబట్టి పరిస్థితుల పూర్తిగా సమీక్షిస్తుంది. సరైన భద్రత మొత్తం కూడా కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ను మొత్తం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రష్యాకు సంబంధించిన మూవ్మెంట్ ను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో రష్యా మాత్రం 200 దగ్గర ప్రస్తుతానికైతే 250 అణుబాంబులు ఉన్నాయని సమాచారం. సో అక్కడ ఉన్నటువంటి ఆ మీడియా కథనాల ప్రకారం 250 అణుబాంబులు కలిగి ఉన్నారు. సో ఒకసారి కనుక అణుబాంబులు వేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుంది, అది యుద్ధం ఎంతవరకు పోతుందో అది ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో హిరోషిమా, నాగసాకిలో ఎలాంటి పరిస్థితుల్లో మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అణ్వాయుధాలు గనక, అణుబాంబులు గనక వాడకం మొదలు పెడితే దాని అంతం ఎక్కడి వరకు ఉంటుందో అది ఎవరు ఊహించలేరు. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం శాంతి చర్చలు జరిపే పరిస్థితి ఉందా, అలాంటి అవకాశం కూడా
ఉందని పరిశీలించాల్సిన సమయం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధానికి తెరలేబోతుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది వైశాలి. అయితే ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగించబోతుంది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. అంటే నిజంగానే ఉక్రెయిన్ పై అణుబాంబులు ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఉక్రెయిన్ సంబంధించి ఉక్రెయిన్ పైన ప్రధాన నగరాలను, అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, ప్రజలను టార్గెట్ చేసుకుని రష్యా గత కొద్ది కాలంగా, కొద్ది నెలలుగా వరుసగా దాడులు పాల్పడుతూ ఉంది. అనేక మందిని బందీలుగా చేసుకుంది. సో ఇప్పుడు అయినప్పటికీ ఉక్రెయిన్ మాత్రం ఏ మాత్రము పట్టు విడవకుండా అవకాశం వచ్చినప్పుడల్లా రష్యాపై దాడులకు తెగపడుతూనే ఉంది. సో పెద్ద రష్యా దగ్గర ప్రపంచంలోనే పెద్ద అణ్వాయుధాలు కలిగి ఉన్నది. అదే సందర్భంలో ఆయుధ సంపత్తి కలిగి ఉన్నది. యుద్ధం వస్తే కనుక ఆయుధ సంపత్తి కలిగిన దేశంలో టాప్ పొజిషన్ లో ఉంది. అలాంటి రష్యా సైతము ఒక దశలో గడగడలాంటి పరిస్థితి ఉక్రెయిన్ కు వచ్చింది. సో నిన్నటి దాడి మాత్రం ఖచ్చితంగా రష్యాకు ఒక ఊహించని పెద్ద పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరూ లేనట్టుగా రష్యాలోని ఇంటర్నల్ గా రష్యాకు ఆ డ్రోన్లతో చేసి రష్యాలోని 4000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తంగా టార్గెట్ చేస్తూ లక్ష్యంగా 4000 కిలోమీటర్ల లక్ష్యంగా రష్యాలోని ఇంటర్నల్ గా ఆ దాడులకు తెగపడింది డ్రోన్లతోని. సో దాదాపు 41 యుద్ధ విమానాలను ఒక ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేసాయంటే ఆషామాషి కాదు. సో ఇవన్నీ నేపథ్యంలో రష్యా ఖచ్చితంగా ఉక్రెయిన్ పై ఒక పెద్ద మేజర్ అటాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇన్ని రోజులు మామూలు అంటే యుద్ధ విమానాలతో అక్కడ ఉన్నటువంటి సైనికులతో ఇంటర్నల్ గా చేస్తున్నటువంటి రష్యా అటాక్ ఈసారి నెక్స్ట్ అటు క్షిపణులతోని లేకపోతే అణ్వాయులతో దాడికి దిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఆ హెచ్చరికలతోనే లేకుంటే అది ముందే పసిగట్టినటువంటి నాటో పశ్చిమ దేశాలు కూడా కాస్త అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా మాత్రం ఒక రకమైన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. సో ఈ రష్యాకు సంబంధించి ఎప్పుడు ఎలా కౌంటర్ అటాక్ చేస్తుందో అక్కడ ఎవరు తెలియని పరిస్థితి. ఉక్రెయిన్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఉన్నటువంటి ప్రజలను సన్నిహితం చేస్తున్నారు. అప్పుడు ఏ వైపు నుంచి అయినా రష్యా మనకు దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆ సైరన్ మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను దేశ అధ్యక్షుడు ఇప్పుడు జెలెన్స్కీ అక్కడ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటుగా లండన్, పారిస్, వాషింగ్టన్ ప్రధాన నగరాలకు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అణుబాంబులతో అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో అక్కడ కూడా ఆ యొక్క ప్రధాన నగరాల్లో కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Пиздую слышу! Пизда нахуй! Не, нормально. Давай. 11-й. Это, наверное, диалект. А это вон этот, понял?